హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాసరి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక్కడ నేను ఓపెన్ చేసేది వచ్చేసి ఓట్స్ అండి. నేను ఆన్లైన్లో బుక్ చేశాను. మనకి విడిగా షాప్లో తీసుకునే కన్నా కూడా ఆన్లైన్లో తక్కువ ప్రైస్కే వస్తుందండి. అందుకని ఆన్లైన్లో ఇదైతే బుక్ చేశాను. ఇది వచ్చేసి 1 కేజీ బాక్స్ అండి. ప్లాస్టిక్ ప్యాకెట్ ఉంటుంది కదా, సో అందులో కూడా వస్తుంది. దానికన్నా ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, అంటే బాక్స్తో పాటు వస్తుంది కాబట్టి కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఎప్పుడన్నా బుక్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇలాగ బాక్స్ది బుక్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత ప్లాస్టిక్ ప్యాకెట్ బుక్ చేసుకుంటే అది ఓపెన్ చేసేసి ఇందులో వేసేసుకోవచ్చు. ఈ ఓట్స్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి రోల్డ్ ఓట్స్, అలాగే స్టీల్ కట్ ఓట్స్ అని చెప్పి దొరుకుతాయి. సో ఈరోజైతే నేను రోల్డ్ ఓట్స్ అయితే తీసుకున్నాను. ఇవి మనం ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. అంటే తొందరగా నానిపోతాయి, అలాగే ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకని నేను ఈ రోల్డ్ ఓట్స్ అయితే తీసుకున్నాను. అలాగే స్టీల్ కట్ ఓట్స్ వచ్చేసి ప్రిపేర్ చేసుకోవడం కొద్దిగా లేట్ అవుతుందండి. అవి జస్ట్ ఇలాగ కట్ చేసినట్టుగా, ఇప్పుడు గోధుమ గింజని ఒక 2 పీసెస్ చేస్తే ఎలా ఉంటుందో అలాగా కట్ అయి ఉంటుంది. అవి ప్రాసెస్ అనేది కొద్దిగా టైం పడుతుందండి. వాటిని నానబెట్టుకొని చేసుకుంటే కొంచెం తొందరగా చేసుకోవచ్చు. బెనిఫిట్స్ వచ్చేసి మనకి ఈ స్టీల్ కట్ ఓట్స్ ఉంటాయి కదా, సో అందులో కొద్దిగా బెనిఫిట్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే తక్కువ ప్రాసెస్తో చేస్తారు కాబట్టి. రోల్డ్ ఓట్స్తో కంపేర్ చేస్తే ఇవి ఫైబర్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట, స్టీల్ కట్ ఓట్స్ అనేవి. సో నేనైతే తొందరగా ప్రిపేర్ అయిపోతుంది అని చెప్పి ఈరోజు రోల్డ్ ఓట్స్ అయితే బుక్ చేశానండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దాని మీద ఉంది యోగా బార్ 100 రోల్డ్ ఓట్స్ అని చెప్పి ఉంటుంది. ఇవి ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. చాలా తొందరగా రెడీ అయిపోతాయి. వితిన్ 5 మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చు. సో అందుకని నేను ఇలాగ రోల్డ్ ఓట్స్ అయితే బుక్ చేసుకున్నాను. లేదు ఫైబర్ ఇంకా ఎక్కువగా కావాలి అని అనుకునే వాళ్ళు స్టీల్ కట్ ఓట్స్ అయితే తీసుకోండి. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా స్టీల్ కట్ ఓట్స్ ప్రిఫర్ చేస్తేనే మంచిదండి. దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో అది తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువసేపు కడుపు నిండుగా అనిపిస్తుంది, తొందరగా ఆకలేదన్నమాట. సో అందుకని షుగర్ ఉన్న వాళ్ళు ఈ స్టీల్ కట్ ఓట్స్ని ప్రిఫర్ చేస్తే మంచిదండి. ఇప్పుడు నేను తీసుకున్న రోల్డ్ ఓట్స్ వచ్చేసి కుకీస్, కేక్స్, మఫిన్స్, అలాగే బ్రెడ్ తయారు చేయడానికి యూస్ చేసుకోవచ్చండి. ఈ ఓట్స్ ప్రిపరేషన్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నానండి. సో సేమ్ అందులో వీడియోలో ఎలాగైతే చెప్పానో అదే ప్రాసెస్లో ఇక్కడ ఓట్స్, నట్స్, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసేసి ముందు రోజు నైటే నానపెట్టేశాను. సో ఈరోజు మార్నింగ్ ఏం చేస్తున్నానంటే అవి మామూలుగా రెగ్యులర్గా తినేలాగా కాకుండా ఒక థిక్ షేక్ లాగా చేస్తున్నాను. సో ఈ నానపెట్టినవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో అయితే వేసేసాను. తర్వాత పాలైతే యాడ్ చేశానండి. ఇందులో మీగడైతే లేదు, మీగడ తీసేసిన పాలు ఉంటాయి కదా, సో ఆ పాలు వేసాను. అలాగే కొద్దిగా హనీ కూడా వేసేసి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసి ఒక థిక్ షేక్ లాగా అయితే రెడీ చేశాను. ఒక చిన్న గ్లాస్ తాగినా చాలండి, స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో డ్రై నట్స్, అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్టమక్ ఫుల్గా ఉంటుంది. దానికి తగ్గట్టు ఈ ఓట్స్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి చాలాసేపు స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది. సో ఈరోజు అయితే కొద్దిగా వెరైటీగా చేశాను అనమాట, ఇలాగ థిక్ షేక్ లాగా. సో చూసారు కదా, అచ్చం థిక్ షేక్ లాగే ఉంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. మీరు ఫస్ట్ టైం తీసుకుంటున్నట్టయితే ఆ టేస్ట్ అనేది కొద్దిగా నచ్చదు, అందుకని కొద్దిగా హనీ ఎక్కువగా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అలాగే హనీ వద్దు అని అనుకుంటే కనుక మనం ఫ్రూట్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఎనీ ఫ్రూట్ ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. సో అలాగా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఇలాగా ఒక గ్లాస్ మనం తాగామంటే కనుక చాలాసేపు అసలు స్టమక్ ఫుల్గా ఉంటుందండి. ఇలా థిక్ షేక్ లాగా చేసుకుని తాగమన్నాను కదా అని చెప్పి షుగర్ ఉన్న వాళ్ళైతే ఇలా ట్రై చేయొద్దండి. ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు అస్సలు ట్రై చేయొద్దు. ఎందుకంటే ఇది తొందరగా డైజెస్ట్ అయిపోతుందండి ఇలాగ మనం థిక్ షేక్ లాగా చేసాం కాబట్టి. సో అందుకని వాళ్ళకి షుగర్ లెవెల్స్ తొందరగా పెరిగిపోతాయి, అలాగే తొందరగా డౌన్ అయిపోతాయి అన్నమాట. సో అందుకని షుగరు ఎక్కువగా ఉన్న వాళ్ళైతే అసలు ట్రై చేయొద్దు. సో ఇది వచ్చేసి మోడర్న్ సూపర్ మార్కెట్ అండి. ఇక్కడ మీరు చూస్తున్న వచ్చేసి మిలెట్స్ అనమాట. అన్ని రకాల మిలెట్స్ దొరుకుతాయండి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి సామలు, అరికలు, అడ్డు కొర్రలు, ఊదలు, అలాగే కొర్ర రైస్ ఉంటాయి కదా, సో అవి కూడా దొరుకుతాయి. బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్, ఇలాగ రకరకాలు మనకి మిలెట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ దొరుకుతాయి. అలాగే రైస్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ దొరుకుతాయి అన్నమాట. అన్నీ దొరకడమే కాకుండా ఫ్రెష్గా కూడా ఉంటాయండి. కాకపోతే
ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఆ క్వాలిటీ మెయిన్ కాబట్టి కొద్దిగా ప్రైస్ ఎక్కువైనా కూడా తీసుకోవచ్చండి. అలాగే గ్రోసరీస్ కూడా ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ గ్రోసరీస్తో పాటు ఫ్రూట్స్, మిల్క్ ప్రోడక్ట్స్, అలాగే వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయండి. దాంతోపాటు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి పిల్లలకి స్కూల్ బ్యాగ్స్, అలాగే లంచ్ బాక్సెస్ కానీ, లేదంటే వాటర్ బాటిల్స్, ప్లేట్స్, ఇలా అన్ని రకాల ఐటమ్స్ అయితే పైన పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి. దానితో పాటు కుక్వేర్ కూడా ఉంటుందండి. సో ఇక్కడ అంటే డ్రెస్సెస్ అవి తప్ప మిగతా అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి మోడర్న్ సూపర్ మార్కెట్లో. ఇక్కడ మీరు చూస్తున్నవి వచ్చేసి పిజ్జా బేస్ అండి. పిజ్జా తయారు చేసుకోవడానికి కింద బేస్ ఉంటుంది కదా, బ్రెడ్. సో అదనమాట. అలాగే ఇవి వచ్చేసి ఉలవచారు ప్యాకెట్స్, అలాగే మల్టీగ్రెయిన్ ఆటా ప్యాకెట్స్, ఇలాగా ఇవన్నీ కూడా ఈ ఎంట్రన్స్లో అయితే పెట్టారు. అలాగే ఆ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి బయట వైపు అండి. ఒకవైపు మొత్తం బేకరీ ఐటెం ఉంటుంది, ఇంకో వైపు వచ్చేసి స్వీట్స్, అలాగే సమోసా, అలాగే పఫ్స్ ఉంటాయి కదా, చికెన్ పఫ్, ఎగ్ పఫ్, అలాగా అవన్నీ ఉంటాయి. సో ఇక మాకు కావాల్సిన గ్రాసరీస్ అయితే కొనుక్కొని మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. క్లైమేట్ కూడా బాగా చల్లగా ఉందండి, వర్షం పడేలాగా ఉంది. సో అందుకని ఇక ఫాస్ట్గా ఇంటికైతే వచ్చేసామన్నమాట. మోడర్న్ సూపర్ మార్కెట్లో హాజ్మోలా బాటిల్ ఒకటి తీసుకున్నారండి మా వారు. అంటే డైజెషన్కి బాగుంటుంది, అలాగే ఎప్పుడన్నా జలుబు దగ్గు చేసినప్పుడు నోరు కొద్దిగా టేస్ట్ తెలియకుండా ఉంటుంది కదా, సో ఆ టైంలో బాగుంటుంది అని చెప్పి అలాగా ఒక బాటిల్ అయితే తీసుకుంటారు వెళ్ళినప్పుడల్లా. సో నేను ఊరుకోకుండా ఒక 2 అవి హాజ్మోలా టాబ్లెట్స్ లాగా ఉంటాయి కదా, సో అవి వేసుకున్నాను అనమాట. ఒక్కటే స్పైసీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ బైక్ మీద వచ్చేటప్పుడు అందుకే ఊరికి అలా నోరు చప్పరిస్తూ ఉన్నాను. చాలా స్పైసీగా ఉన్నాయి. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత శారీకి ఫాల్ ఒకటి వేయాలన్నమాట. సో వెళ్ళేటప్పుడే నేను వాటిని తడిపేసి ఆరేసి వెళ్ళిపోయాను. ఇక ఇంటికి వచ్చేసరికి చక్కగా ఫాల్ అయితే ఆరిపోయింది. శారీకి ఫాల్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ. ఈ శారీకి సంబంధించిన బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేశానండి, నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. దీంతో పాటు ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది, అలాగే ఒక ఫ్రాక్ కూడా స్టిచ్ చేశానండి. సో చాలా బాగా కుదిరింది అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. సో ఈరోజు వచ్చేసి మా కజిన్ బ్రదర్ వాళ్ళది షాప్ ఒకటి ఓపెనింగ్ ఉంది. నేను మా వారు అక్కడికి వెళ్ళాలన్నమాట. అందుకని మా అబ్బాయికి లంచ్ బాక్స్ నేను రెడీ చేయలేదు మార్నింగ్. ఎలాగో మేమిద్దరం వెళ్తున్నాం కదా, వెళ్ళేటప్పుడు బాక్స్ పెట్టేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మార్నింగ్ లంచ్ బాక్స్ అనేది నేను ప్రిపేర్ చేయలేదు. లేట్గా చేయొచ్చులే, ఎలాగో వర్షం పడుతుంది, తను కూడా కొంచెం వేడిగా తింటాడు అని చెప్పి అనుకున్నాను. అలా అని లంచ్ బాక్స్ కొద్దిగా లేట్గా ప్రిపేర్ చేశాను. తీరా లంచ్ బాక్స్ రెడీ అయిన తర్వాత వర్షం ఇంకా ఎక్కువైపోయిందనమాట. మార్నింగ్ కొద్దిగా చినుకులు పడుతూ ఉన్నాయి, మధ్యాహ్నం అయ్యేసరికి ఫుల్గా వర్షం ఎక్కువైపోయింది. ఇక మా వారు అక్కడి నుంచి వచ్చేసరికి బాగా ఫుల్గా తడిచిపోతారు, ఎందుకులే అని చెప్పి ఇక ఆయనకి కాల్ చేశాను, మీరు రావద్దు, నేను ఓలా బుక్ చేసుకొని వెళ్ళి లంచ్ బాక్స్ ఇచ్చేస్తానని చెప్పి మా వారికి కాల్ చేశాను. ఇక్కడ మీకు అదే చెప్తున్నా అనమాట. ఇక నేను ఓలా అయితే బుక్ చేశానండి. ఆటో వచ్చేసింది 5 మినిట్స్కే. లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తున్నాను. ఇంటి దగ్గరన్నా తక్కువగా పడుతుంది కానీ వర్షం బయట ఇంకా ఎక్కువగా ఉంది. ఇది వచ్చేసి BRTS రోడ్ అనమాట. ఫుల్గా వర్షం పడుతుంది. ఆటో బుక్ చేసిన వెంటనే 5 మినిట్స్కే వచ్చేసిందండి. అలాగే తీసుకెళ్లే పర్సన్ కూడా చాలా మంచిగా తీసుకెళ్లారనమాట. వర్షం పడుతూ ఉంది కదా, సో చాలా మంచిగా సేఫ్గా తీసుకెళ్లారు. అలాగే ఆ స్కూల్ ఏంటంటే ఇలా 2 రోడ్లు క్రాస్ చేసి వెళ్ళాలండి స్కూల్కి. చాలామంది ఏంటంటే ఆటోలో వెళ్ళామనుకోండి ఇటువైపు రోడ్లోనే వదిలేస్తారు. సో మనం 2 రోడ్లు అలాగ క్రాస్ చేసి వెళ్ళాలి. ఇక అయితేనేమో వర్షం పడుతుంది కదా మేడం, నేను యూటర్న్ చేసుకొని కరెక్ట్గా గేటు ముందు ఆపుతాను ఆటో అని చెప్పి పాపం అక్కడ ఆపారనమాట. చాలా మంచిగా అనిపించింది. మా అబ్బాయికి లంచ్ బాక్స్ ఇచ్చేసి బయలుదేరిపోదాం అనుకున్నాను. ఇక మా వారు కాల్ చేసి అక్కడే ఉండు, నేను వస్తున్నాను అని చెప్పి అన్నారు. ఎలాగో షాప్ ఓపెనింగ్కి వెళ్ళాలి కదా, సో ఇక్కడ నుంచే వెళ్ళిపోదాం అని చెప్పి అన్నారనమాట. ఇక లంచ్ బాక్స్ పెట్టేసి నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఒక 20 మినిట్స్ తర్వాత మా వారైతే వచ్చేసారండి. పాపం ఫుల్గా తడిచిపోయారు. ఇక అలాగే వర్షంలోనే మా అన్నయ్య వాళ్ళ షాప్ ఓపెనింగ్కి వెళ్ళేసి వచ్చేసాము. తిరిగి వచ్చేటప్పుడు మాకు ఇక్కడ మ్యాంగో మార్కెట్ ఉంటుందండి, ఫ్రూట్ మార్కెట్. సో అక్కడ మొక్కజొన్న కండ్లు కాలుస్తున్నారు అనమాట వేడివేడిగా. సో ఎలాగో వర్షం పడుతుంది కదా అని చెప్పి మా వారు ఒక 2 కండ్లు అయితే తీసుకున్నారు. ఇక అవి తినుకుంటూ ఇంటికి వచ్చేసాము. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.